హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ముఖ్యంగా ఒక మాట, మీలో ఎవరైనా సరే రక్షణ పొందకుండా ఉంటే కనుక తక్షణమే రక్షణ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు మనది కాదు. అలాగే మళ్ళీ మనం పడుకొని లేస్తామని కూడా మనకు గ్యారంటీ లేదు. మీరు ఎంత త్వరగా దేవుని యందు నమ్మకి ఉంచి మీరు ఎంత త్వరగా రక్షణ పొందుతారో అది మీకే మంచిదన్నమాట. ఎందుకంటే మనం పడుకుంటే లేస్తామనే గ్యారంటీ కూడా మనకు లేదు కదా. రెప్పపాటు జీవితం మనది, ఊపిరి వంటి జీవితం, నీటి పొడగు వంటి జీవితం. అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయే ఊపిరి వంటి వాళ్ళం. ఏదైనా ఎదురు చూడొచ్చు, కానీ రక్షణ మనకి ఏ రోజు అనిపిస్తే ఆ రోజే, నేడే రక్షణ పొందాలి. సాతాను చాలా రకాలుగా శోధిస్తూ ఉంటుంది మనల్ని. రక్షణలోకి రాకుండా చేస్తుంది, శోధనలో పడేలా చేస్తుంది. ఒకవేళ మనకి ఈరోజు మంచి జరగాలన్నా కూడా మంచి జరగనివ్వదు. అదే మనం దేవునిలో ఉంటూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునితో పాటు ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవునికి అనుకూలంగా ప్రతీకారంగా మనం అలా ఉంటూ, ఆయన చేసిన ప్రతి ఒక్క పనులు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ, ముఖ్యంగా యవనస్తులైతే కనుక దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే వాళ్ళ నడకలు అస్సలు త్రొట్టెల్లో. రక్షణ పొందిన వాళ్ళు కూడా కంపల్సరీ, యవనస్తులు రక్షణ లేని వాళ్ళే కాదు, రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా ఎంత బాగా దేవుని వాక్యం చదువుతూ ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తూ ఉంటే ఏ కీడు మనకి రాదు. దేవుని యందు విశ్వాసము ఎట్టి రీతిగా ఉంచుకుంటామో అట్టి రీతిగా అన్నమాట. ఆమేన్.